అంతర్జాతీయంగా యూరియా ఇంపోర్ట్లో ఇబ్బందులున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇక యూరియా పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉందని సూచించారు. కేంద్రం ఒక యూరియా బస్తా మీద 2,400 రూపాయల సబ్సిడీ ఇస్తుందని, రైతులు కేవలం 242 రూపాయల నుంచి 260 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలోని యూరియా కంపెనీలని మూసేశారని, మోడీ ప్రభుత్వం యూరియా తయారీ కంపెనీలు ప్రారంభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 76,000 కోట్ల రూపాయల సబ్సిడీ యూరియాపై ఇచ్చిందని తెలిపారు. అనేక రకాల యూరియా ఇంపోర్ట్ లో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి గానీ, కొన్ని ఉక్రెయిన్ నుంచి గానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చి ఈ రోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద 2,400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా giving 2,400 rupees subsidy. Original cost of this urea 2,500 నుంచి 2,650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర we are collecting only 242 rupees to 260 rupees. అంతే కలెక్ట్ చేస్తాం. ప్రతి బస్తా మీద 2,300 నుంచి 2,400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం.